సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ తేడా అనేది అందరూ కూడా గమనిస్తున్నారు. అని చేసేదే చెప్తాను అని జగన్ చెప్తున్నాడు. అది ఒట్టి అబద్ధం. అంటే ఇంతవరకు ఏమి మద్యపాన నిషేధం చేస్తానన్నా ఓట్లు అడగనన్నా ఏర్లైపోతుంది. అది కూడా డైరెక్ట్గా ట్రెజరీకి పోకుండా డైరెక్ట్గా ఆయన అకౌంట్లోకే పోయేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఆ ధీమతోనే మా ఎమ్మెల్యే అభ్యర్థులకంతా డబ్బులు ఇచ్చి గెలిపిస్తాము, ఎవరితో ప్రజలతో ఏం పని ఏం లేదు, మేము ఓట్లు డబ్బులు పెట్టుకుంటాము అనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కానీ డబ్బుతో అన్ని పనులు కావు. అట్లా అంటే అంబానీ వాళ్ళే ఇక భారతదేశాన్ని ఏళ్ళే రోజులు ఉంటుండే. అవన్నీ కానివ్వండి. ఎందుకంటే ప్రజలకి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఎవరైతే మేలు చేస్తారు, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా ఎవరైతే కాపాడతారు, మనం నెత్తిన అప్పుల బాధ లేకుండా ఎవరైతే చేస్తారో, సుస్థిర పరిపాలన ఎవరైతే చేస్తారో అని గమనించి మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. అది వాస్తవంగా జరుగుతుంది. మరి కొన్ని చోట్ల విన్నాం, ఈ బుగ్గన మినిస్టరు అది కోట్ల కుటుంబాలని గూగుల్లో వెతుకుతేనే కనపడకుండా చేస్తామని. అసలు గూగుల్ తల్లిని పుట్టించింది మేము. ఐటీ తెచ్చింది ఈ రాష్ట్రానికి, భారతదేశానికి తెచ్చిందే మేము, చంద్రబాబు నాయుడు. అట్లాంటిది ఈరోజు ఆయన ఏదో చేసేసి అంటే ఈ రాష్ట్రాన్ని సగం చెడగొట్టింది జగన్ అయితే, మిగతా సగం చెడగొట్టింది బుగ్గన. అది అందరికీ తెలుసు. ఎందుకంటే విద్యావంతుడు నేను చెప్పుకున్న ఆయన ఈ రాష్ట్రానికి ఏ మినిస్టర్ వచ్చినా మినిస్టర్ ఆయనకి సజెషన్స్ ఇవ్వాలా. ఆర్థిక వనరులు ఉన్నాయి, ఈ పథకాలు ఇంతవరకు చేయాలా, ఈ పథకాలు ఈ విధంగా చేయాలా అనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారికి సైతం చెప్పాలా. యనమల రామకృష్ణుడు ఉంటుండే 11 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశం పెట్టి ఏ విధంగా రాష్ట్ర పొజిషన్ని మళ్ళీ సార్ చెప్తుంటే కూడా ఆయన అడ్డం పడి ఏ విధంగా చేసేవాడు. ఆ విధంగా ఉండాలా. మరి ఏం పట్టనట్టు నేను ఏదో అభివృద్ధి చేసినాను అనేది చెప్పుకుంటుంటే కాదు. మరి చర్చకి సిద్ధం అంటే సరే సిద్ధం. మీ వాళ్ళు ఏం చేసినారు, మీ తాతలు ఏం చేసినారు, మేమేం చేసినాము, కోట్ల కుటుంబం ఏం చేసినాము, ఈ ధోనికి అనేది ఎక్కడైనా బహిరంగ చర్చకైనా సిద్ధం. మేము అంటే ప్రతి ఊర్లో కూడా మేము డెవలప్ చేసిన అభివృద్ధి పనులని ఇంతలా పుస్తకం మీరు చూసే ఉండింటారు. ఇంతలా పుస్తకం నేను ప్రింట్ చేశా. నా టైంలో కానివ్వండి, సుజాతమ్మ టైంలో కానివ్వండి, కే కృష్ణమూర్తి గారి టైంలో కానివ్వండి, లేదా ప్రతిపక్షంలో ఉన్న ఆ 2 టర్ములు కూడా కానివ్వండి. మీరు ఆర్థిక మినిస్ట్రీగా ఉన్న టైంలో ఎంత ఈ డోన్కి డబ్బులు తీసుకురాగలిగినారు, ఎంత ఖర్చు పెట్టగలిగినారు. కేవలం అంటే ఆ నీరు చెట్ల కిందనే డబ్బులు తీసుకొచ్చేసి మీ కాంట్రాక్టులకి మాత్రమే మేలు చేయగలిగిన విధంగా ఉన్నారా? మళ్ళీ ఆ విధంగా ఆలోచన చేస్తే ప్రజలకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ, లేదా ఎమర్జెన్సీగా ఏవి వాళ్ళకి ఏవైతే పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి, రోడ్లు కానివ్వండి, చెరువులు కానివ్వండి, మిగతా సామర్థ్యం మీద పనిచేసే పనులు కానివ్వండి, ఏవైనా కానీ ఎవరు ఎక్కువ చేసినారో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళ ఊరికి వారానికి ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది బేతంచెరువులో. అట్లాంటిది మేము స్కీములు తీసుకొచ్చి మేము నీళ్లు పారించిన సంఘటనలు ఉన్నాయి. మేము ట్యాంకులు అంటే నీళ్లు రానప్పుడు మేము ట్యాంకులు పెట్టినప్పుడు కూడా ఆయన అడ్డుకున్న పరిస్థితులు కూడా మనం గమనించినాము. మరి ఆ విధంగా మార్చాను. నీది ఏదైనా అభివృద్ధి చేసింటే ఇది చేశాను, ఇది చేశాను లేదు అంటే ఈరోజుగా చెప్తున్నాం. మీకు అంటే వాళ్ళ కోట్ల వాళ్ళకి ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, ఇల్లుండి నువ్వు పీకింది ఏమి చెప్పుకుంటున్నావు. గేట్ అడ్డం వేసుకున్నావు, గేట్ పెట్టినావు, గేట్ పెట్టి వేసేసి దాంట్లో సిమెంట్ రోడ్డు ఆర్ట్ వర్కే వేసుకున్నావు. అంతేగాని మిగతా ఏం కూడా జరగలేదు. ట్రాక్షన్ ఆ ఊర్లో మొదలైందండి, ఎక్కడ ఉంటుంది మళ్ళీ కాదు. వాళ్ళే సతాయింపులు, పోలీసులను వాడుకుంటుంది వాళ్ళే వాడుకుంటున్నారు. మా వర్గాన్ని కానీ అందరినీ కూడా సతాయించింది వాళ్ళే. ఇంతవరకు అంటే మీరు పార్టీ మారుతారా లేదా, లేదా మీకు బిల్లులు ఇయ్యాం,
మీకు బిల్లు పార్ట్ మార్చుకుంటే కండవ మార్చుకుంటే కానీ మీకు బిల్లులు ఇస్తాము. ఉదాహరణకి నాకేం ఉందా ఎంత 3 కోట్లు అడిగినారా అసలు? ఓకే, ఇవ్వాల్సింది భయభ్రాంతులు చేస్తున్నారు. మా పార్టీ లీడర్లని, మా పార్టీ వర్కర్లని, కార్యకర్తలని భయపట్టేసి పార్టీ మారాలని చూస్తున్నారు. ఫ్రాక్షన్ అనేది ఇక్కడ డోన్ నియోజకవర్గంలో ఎక్కడా లేదు, మీకు తెలుసు. మేము గత కృష్ణమూర్తి 5-6 సార్లు మీ ఎమ్మెల్యే అయినాడు, నేను 2 సార్లు అయినాను. ఎక్కడైనా ఫ్యాక్షన్ అనేది ఉందా? ఎక్కడా లేదు. మళ్ళీ వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారేమో, ఆలోచన చేయాలనుకుంటున్నారేమో. అంటే జగన్ నేర్పించి ఇట్లా ఉంటే లాభం లేదు, ఫ్యాక్షన్ పెట్టుకోండి, శ్రీదేవం లెక్క సానుభూతి వస్తుంది అనుకున్నారేమో. ఇట్లాంటివి ఏం రాదు. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేసినారంటే, ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో అనేది ఆలోచన చేసినారంటే, డోను ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళు ఏ విధంగా ఓటు చేయాలనో తెలుసు. తప్పకుండా సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపిస్తారు, ఆయన మంత్రివర్గంలో ఉంటారు. ప్రజలకు కూడా అంత ఇంతో మేలు జరగడానికి అవకాశం ఉంటుంది.